నెక్స్ట్ వచ్చేసి థర్డ్ రోమన్ అండి. ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్ బై అప్లయింగ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. నేనేం చెప్పాను, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని వచ్చింది అంటేనా ఎప్పటికైనా సరే ట్రీ మెథడ్ చేయండి, ఎల్సిఎం మెథడ్ చేయొద్దు. మనకు ఆన్సర్స్ కరెక్ట్ అయినా సరే మనకి ఎగ్జామ్లో ఏం చేస్తారంటే ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కదా అనేసి ట్రీ మెథడ్ మాత్రమే చూస్తారు, వాళ్ళు రాంగ్ కొట్టేస్తారు. ఆన్సర్ కరెక్ట్ వచ్చినా సరే రాంగ్ వేసేస్తారు. సో మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే మైండ్లోకి ఇంకా వెళ్ళిపోవాలి. ఏమని, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ట్రీ మెథడ్ అనేసి వెళ్ళిపోవాలి. చూడండి ఇప్పుడు 12కి ఫ్యాక్టర్స్ తీసుకున్నాం. 2 6 జా 12, 2 3 జా 6, నెక్స్ట్ 15కి 3 5 జా 15, నెక్స్ట్ 21కి 3 7 జా 21. ఇప్పుడు 12కి ఏం రాయొచ్చు, 2 ఇంటూ 2 ఇంటూ 3గా రాయొచ్చు. నెక్స్ట్ 15 ఏం రాయొచ్చు, 3 ఇంటూ 5గా రాయొచ్చు. నెక్స్ట్ 21 ఏం రాస్తాం, 3 ఇంటూ 7గా రాస్తాము. అవునా కాదా? ఇక్కడ మనకు వీటన్నింటిలో కామన్గా ఏముంది, ఇక్కడ హెచ్సిఎఫ్ ఏమవుతుంది చెప్పండి, ట్రై చేయండి ఒకసారి వీడియో చూడకుండా. హెచ్సిఎఫ్ ఏమవుతుంది కామన్గా ఈ మూడిట్లో కూడా, ఈ త్రీ నంబర్స్లలో కూడా మనకు ఏముండాలా, సేమ్ నంబర్ అనేది ఉండాలా. అప్పుడు ఏముంది, ఇక్కడ 3 అనేది సేమ్గా ఉంది కదా, ఇక్కడ 5 లేదు, ఇక్కడ 5 లేదు, ఇక్కడ 7 లేదు, 7 లేదు. సో అలాంటప్పుడు ఇక్కడ కామన్గా ఉండేది ఏముంది, ఓన్లీ 3 అనే నంబర్ మాత్రమే ఉంది. కాబట్టి హెచ్సిఎఫ్ వచ్చేసి 3 అవుతుంది. నెక్స్ట్ ఎల్సిఎం. ఎల్సిఎం ఏమవుతుంది, ఇక్కడ ఉన్న వాటిని అన్నింటినీ ఏం చేయాలా, ఫస్ట్ హెచ్సిఎఫ్ రాసేసుకున్నాం. హెచ్సిఎఫ్ 3 వచ్చింది. హెచ్సిఎఫ్ 3 తీసుకున్నామంటే ఇంకా వీటిని మనం తీసుకోకూడదు కదా, ఇక్కడ మిగిలిన వాటిని మాత్రమే తీసుకోవాలి. 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 7 దట్ ఈక్వల్ టు 3 2 జా 6, 6 2 జా 12, 12 ఇంటూ 5 7 జా 35. ఈ 35 ఇంటూ 12ను చేద్దాము. 5 2 జా 10, 5 1 జా 5, ఒక 1 6, 12 3 జా 36, 0 12 4 20. అప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుంది, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 420. ఇది ఇలాగ చేయాలండి. నెక్స్ట్ వచ్చేసి 17కు తీసుకున్నాము. 17 ఏం రాయొచ్చు, 17 1 జా 17. నెక్స్ట్ 23కి 23 1 జా 23, నెక్స్ట్ 29, 29 1 జా 29. వీటన్నిటికీ మనకు ఫ్యాక్టర్స్ ఏం రావు, ఎందుకంటే ఇవి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కదా. ప్రైమ్ ఫ్యాక్టర్స్కి మనకు ఏ టేబుల్లో మనకు డివిజబుల్ కావు, అలాంటి వాటిని కదా మనం ప్రైమ్ నెంబర్స్ అంటాము. సో ఇప్పుడు ఏమవుతుంది, 17 ఏం రాయొచ్చు, 17 ఏం రాయొచ్చు, 17 ఇంటూ 1. నెక్స్ట్ 23ని ఏం రాయొచ్చు, 23 ఇంటూ 1. నెక్స్ట్ 29 ఏం రాయొచ్చు, 29 ఇంటూ 1. అప్పుడు వీటన్నింటిలో కామన్గా ఏముంది, 1 అనేది కామన్గా ఉంది కదా, అప్పుడు హెచ్సిఎఫ్ ఏమవుతుంది, 1 అవుతుంది. నెక్స్ట్ ఎల్సిఎం ఎంత అవుతుంది, వీటన్నింటిని మల్టిప్లికేషన్ చేయాలి. వీటన్నింటిని 17 ఇంటూ 23 ఇంటూ 29, వీటన్నింటిని మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది, 11,339 వస్తుంది. నేను ఇదంతా మల్టిప్లికేషన్ చేసి చూపించడం లేదండి, ఎందుకంటే వీడియో లెంతీ అవుతుంది, అందుకోసం అనేసి డైరెక్ట్ నంబర్ వేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ 8 9 25. ఫస్ట్ 8కి ఫ్యాక్టర్స్ తీసుకున్నాము. 2 4 జా 8, 2 2 జా 4, నెక్స్ట్ 9కు 3 3 జా 9, నెక్స్ట్ 25కి 5 5s 25. ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకున్నాము ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమొస్తుంది, 8 ఏం రాయొచ్చు, 2 ఇంటూ 2 ఇంటూ 2గా రాయొచ్చు. అలాగే 9ను 3 ఇంటూ 3గా రాయొచ్చు. 25ని ఏం రాయొచ్చు, 5 ఇంటూ 5గా రాయొచ్చు. వీటన్నింటిలో కామన్గా మనకు ఒక్క నెంబర్ కూడా లేదు, అలాంటప్పుడు మనం హెచ్సిఎఫ్ ఏం రాస్తాం, 0 అని రాస్తామా, అలా రాయకూడదండి. 2ని ఏం రాయొచ్చు, 2 1 జా 2 అవుతుంది. నెక్స్ట్ 3ని ఏం రాయొచ్చు, 3 1 జా 3, నెక్స్ట్ 5ను 5 1 జా 5. అప్పుడు ఇక్కడ ఏం రాయొచ్చు, ఇంటూ 1 ఇంటూ 1. హెచ్సిఎఫ్ ఏమవుతుంది, కామన్ నెంబర్ 1 అవుతుంది కదా, అవునా కాదా. నెక్స్ట్ ఎల్సిఎం అంటే ఏం రాస్తాం, వీటన్నింటినీ కూడా రాసేయాలి. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ
5 ఇంటూ 5. అప్పుడు మొత్తం మల్టిప్లికేషన్ చేస్తే ఎంత అవుతుంది? 1800. సో ఈ విధంగా థర్డ్ రోమన్ కంప్లీట్ చేయాలండి. ఇది థర్డ్ రోమన్. చూడండి ఫోర్త్ ప్రాబ్లం. గివెన్ దట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 306, 357 దట్ ఈక్వల్ టు 9. ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ 306, 657. ఇక్కడ ఏమి ఇచ్చాడు? హెచ్సిఎఫ్ ఇచ్చాడు. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. గివెన్లో మనకు ఆల్రెడీ హెచ్సిఎఫ్ ఇచ్చాడు, ఎల్సిఎంను ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దాం? గివెన్ నంబర్ రాసుకున్నాం. గివెన్ ఏమి ఇచ్చాడు? హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇచ్చాడు. ఎల్సిఎంను ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అవునా కాదా? మనకు దీనికి ఒక ఫార్ములా ఉంది. మనము సెకండ్ రోమన్లో ఏం చేసాం? వెరిఫికేషన్లో హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్. ఈ ఫార్ములా వేసి మనం వెరిఫికేషన్ చేసామా లేదా సెకండ్ రోమన్లో? సో ఇది ఫార్ములా వేసుకొని ఇప్పుడు దీని నుంచి ఈ హెచ్సిఎఫ్ నుంచి ఎల్సిఎంను ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చారు? 9 ఇచ్చారు. ఎల్సిఎం మనకు తెలియదు కాబట్టి దీనిని ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ దట్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ ఎంత ఇచ్చాడు? 306 ఇంటూ వేసుకొని 657 వేసుకోవాలి. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది చూడండి. ఈ ఎక్స్ను ఇలానే లెఫ్ట్ సైడ్ పెట్టేసుకొని ఈ 9ను రైట్ సైడ్ పంపించేద్దాం. 306 ఇంటూ 657/9. ఇప్పుడు వీటిని ఇది మల్టిప్లికేషన్లో ఉండేది రైట్ సైడ్ వస్తే ఏమవుతుంది? డివైడెడ్ బై అవుతుంది. ఇప్పుడు వీటిని డివైడ్ చేద్దాం. 9 1s 9 7s 63, ఇక్కడ 2 ఉంటుంది. 9 3s 27. మనకు మిగిలింది 306 ఇంటూ 27 అనేది మిగిలింది. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. 7 6s 42, 7 zeros 0 కాబట్టి 4 పెట్టుకున్నాం. 7 3s 21, 2 6s 12, 2 zeros 0 కాబట్టి 1ను అలానే పెట్టుకున్నాం. 2 3s 6, 2 6 2 6 to 8. మనకి ఎంత వచ్చింది ఆన్సర్? 8262. ఇక్కడ మనకు ఎల్సిఎం ఏమవుతుంది అప్పుడు? ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 8262 అవుతుంది. సో ఇదండి ఫోర్త్ ప్రాబ్లం. చెక్ వెదర్ 6 power n కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n. ఏ న్యాచురల్ నెంబర్ అయినా తీసుకున్నప్పుడు 6 power n అనేది 0తో ఎండ్ అవుతుందా అనేసి అడుగుతున్నారు. చూడండి ఒకసారి. మనము ఫండమెంటల్ థీరము ఇంట్రడక్షన్లో చెప్పాం కదా. ద ఆన్సర్ అండి. ద ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ states that any number end with 0 both 2 and 5. ఇక్కడ దీని అర్థం ఏమని? ఇక్కడ ఫండమెంటల్ థీరం ప్రకారం మనం చూస్తే 0 కావాలి అంటే ఏదైనా ఒక నెంబర్ని తీసుకొని మనకు ఆ నెంబర్లో 0 రావాలి అంటే 2 and 5 ఉంటే మాత్రమే మనకు 0 అవుతుంది. ఎగ్జాంపుల్కి చూద్దామా. 10 తీసుకున్నాము. 2 5s 10. అప్పుడు ఏమవుతుంది? 2 power 1 ఇంటూ 5 power 1. ఇక్కడ ఏమొచ్చింది? 0 వచ్చింది కదా వన్స్లో. నెక్స్ట్ 50 తీసుకున్నాం. దీన్ని ఏం రాయొచ్చు? 2 ఇంటూ 5 ఇంటూ 5గా రాయొచ్చు. అప్పుడు 2 power 1 ఇంటూ 5 స్క్వేర్గా రాయొచ్చు. ఇక్కడ మనకు వన్స్లో 0 వచ్చింది కదా చివరిలో ఎండింగ్లో. నెక్స్ట్ అలాగే 6 power n తీసుకున్నాం. 6 power n ఏం రాయొచ్చు? 2 ఇంటూ 3 హోల్ పవర్ ఎన్గా రాయొచ్చు. దీన్ని ఏం రాయొచ్చు? 2 power n ఇంటూ 3 power n. మనకి ఇక్కడ 2 మాత్రమే వచ్చింది, 5 రాలేదు కదా. ఇక్కడ 3 వచ్చింది. మనకి ఏంది? ఇక్కడ బోత్ 2 and 5 వస్తే మాత్రమే ఎండింగ్లో ఏమొస్తుంది? 0 వచ్చింది. కానీ మనకి ఇక్కడ 5 లేదు కదా, 3 ఉంది కదా. అలాంటప్పుడు ఏమవుతుంది?
6 power n is factor of 2, but it is not factor of, it is not factor 5. ఫ్యాక్టర్ 5కు మాత్రమే 6 పవర్ n అనేది ఫ్యాక్టర్ 2కు మాత్రమే వస్తుంది, ఫ్యాక్టర్ 5కి రావడం లేదు. సో అప్పుడు ఏం రాయొచ్చు, 6 పవర్ n కెనాట్ end with 0 ఎనీ న్యాచురల్ నెంబర్ ఏ న్యాచురల్ నెంబర్తో అయినా సరే 6 పవర్ n అనేది జీరోతో ఎండ్ అవ్వదు అనేసి చెప్తున్నాము. నెక్స్ట్ 6th వన్ అండి. ఎక్స్ప్లెయిన్ 7 × 11 × 13 + 13 అండ్ 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 ఆర్ కాంపోజిట్ నంబర్స్. ఇవి కాంపోజిట్ నంబర్స్ అవుతాయో లేదో మనల్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. ఫస్ట్ ఏం రాద్దాము, 7 × కాంపోజిట్ నంబర్స్ ఆర్ ఏమున్నది ఇక్కడ, 7 × 11 × 13 + 13. ఇక్కడ మనకు 13 కామన్గా ఉంది కదా, అప్పుడు మనం 13 కామన్ తీసేద్దాం. 13 కామన్ తీస్తే 7 × 11 × 1 ఉంటుంది. ఇక్కడ 1 + 1. 13 కామన్ తీస్తే 7 11 జా 77 × 1 + 1 దట్ ఈక్వల్ టు 13 ఆఫ్ 77 × 1 77 + 1 దట్ ఈక్వల్ టు 13 ఆఫ్ 78 ఉంటుంది. ఇప్పుడు వీటిని ఏం చేయిద్దాం, 13, 78, 1గా రాసుకోవచ్చు. ఎందుకంటే వీటికి 13 × 1గా రాయొచ్చు, 78 × 1గా రాయొచ్చు. కాబట్టి ఇక్కడ 1 వేసుకోవచ్చు. అప్పుడు ఇది ఏమవుతుంది, కాంపోజిట్ నెంబర్ అనేది అవుతుంది. నెక్స్ట్ 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 దట్ ఈక్వల్ టు, దీనిని ఏం రాయొచ్చు, ఇక్కడ 5 అనేది 2 టైమ్స్ ఉంది కదా, అప్పుడు మనం 5ను కామన్ తీద్దాం. 5ను కామన్ తీస్తే 7 × 6 × 1 × 4 × 3 × 2 × 1 + 1 దట్ ఈక్వల్ టు 5 ఆఫ్ 7 6 జా 42 × 1 42నే అవుతుంది. సో 4 3 జా 12 12 2 జా 24 × 1 24 అవుతుంది. కాబట్టి +1 వేసుకున్నాం. 5 × 42 × 24 ఎంత అవుతుంది, 42 × 24 2 4 2 జా 8 4 4 జా 16 2 2 జా 4 2 4 జా 8 8 10 ఇక్కడ ఏమవుతుంది 10 అవుతుంది. ఎంత అవుతుంది, 1008 + 1 దట్ ఈక్వల్ టు 5109 అనేది మిగులుతుంది. ఇక్కడ ఏం రాయొచ్చు, 1 అనేది కాంపోజిట్ నెంబరే కదా, కాబట్టి ఇక్కడ కూడా 1 వేసుకోవచ్చు కదా. 5,1009, 1గా రాయొచ్చు. అప్పుడు ఇవి రెండు మనకు కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి కదా. సో ఇలాగండి, ఇక్కడ ఏం చేయలేదు. ఇక్కడ 13 అనేది 2 టైమ్స్ ఉంది కాబట్టి కామన్ తీసేసి ఆ 13 ప్లేస్లో 1ను పెట్టాను. ఎందుకంటే 13 1 జా 1 13 1 జా 1 అవుతుంది కదా, కాబట్టి 13ను కామన్ తీసినాం కాబట్టి 1 అనేది ఆ ప్లేస్లో పెట్టాము. ఎందుకంటే 0 అనేది పెట్టకూడదు, అప్పుడు 13 × 0 పెడితే 0 అవుతుంది కానీ మనకు 13 కాదు కదా. సో అందుకనేసి ఆ ప్లేస్లో 1 పెట్టాం. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, 5 అనేది 2 టైం ఉంది కాబట్టి కామన్ తీసేసి ఇక్కడ 5 ప్లేస్లో 1ను పెట్టాము. సో ఇదండి 6th ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ 7th క్వశ్చన్ అండి. 7th క్వశ్చన్ చూడండి. దెర్ ఈజ్ ఏ సర్క్యులర్ పాత్ అరౌండ్ ఏ స్పోర్ట్స్ ఫీల్డ్. ఏముందంటే అక్కడ వాళ్ళ యొక్క సర్క్యులర్ పాత్ అరౌండ్ ద స్పోర్ట్స్ ఫీల్డ్ అంటే వాళ్ళ యొక్క స్పోర్ట్స్ గ్రౌండ్ అనేది సర్క్యులర్ అంటే రౌండ్ షేప్లో ఉందంట. సోనియా టేక్స్ 18 minutes టు డ్రైవ్ వన్స్ రౌండ్ ఆఫ్ ద ఫీల్డ్. తను ఫీల్డ్లోకి వెళ్ళి ఒక రౌండ్ రన్నింగ్ చేయడానికి, ఒక రౌండ్ డ్రైవ్ చేయడానికి ఎంత టైం పడుతుందంట, 18 minutes పడుతుందంట. వైల్ రవి టేక్స్ 12 minutes ఫర్ ద
సేమ్ అదే వన్ రౌండ్ డ్రైవ్ చేయడానికి రవికి ఎంత టైం పడుతుందంట 12 minutes అంట. సపోజ్ దే బోత్ స్టార్ట్ ఎట్ ద సేమ్ పాయింట్ అండ్ ఎట్ ద సేమ్ టైము అండ్ గో ఇన్ ద సేమ్ డైరెక్షన్. వాళ్ళు ఒకవేళ ఇద్దరు ఒకే పాయింట్ నుండి అలాగే ఒకే డైరెక్షన్ నుంచి, ఇప్పుడు ఇదొక పాయింట్ అనుకోండి, ఇది వచ్చేసి సోనియా, నెక్స్ట్ ఇది వచ్చేసి రవి. సో వీళ్ళిద్దరూ సేమ్ పాయింట్ సేమ్ డైరెక్షన్స్లో వెళుతూ ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఎంత టైంకి హౌ మచ్ టైం ఎంత టైంకి వాళ్ళు స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వస్తారు అనేసి అడుగుతున్నారు. అప్పుడు ఏం రాస్తాము? సోనియా అండ్ రవి సేమ్ టైం టేకెన్ ఈజ్ ఈక్వల్ టు LCM ఆఫ్ 12 minutes అండ్ 18 minutes. ఈ 12 minutesకి 18 minutesకి ఇప్పుడు LCM కొన్నాం. 12 2 6 జా 12 2 3 జా 6 12 ఈజ్ ఈక్వల్ టు 2 into 2 into 3గా రాయొచ్చు. అప్పుడు 18 minutes 18కి LCM తీసుకోవాలి. 2 9 జా 18 3 3 జా 9 18 ఏం రాయొచ్చు? 2 into 3 into 3గా రాయొచ్చు. ఈ కామన్ నెంబర్స్ని వన్ టైం మనం తీసుకోవాల్సింది. ఇక్కడ ఏమవుతుంది? LCM ఈజ్ ఈక్వల్ టు 2 into 3 into 2 into 3 వస్తుంది. 2 3 జా 6 6 3 జా 2 3 జా 6 6 2 జా 12 12 3 జా 36 అవుతుంది. 36 minutes అవుతుంది. ఈ 36 minutesకి ఈ సోనియా అండ్ రవి ఇద్దరు సేమ్ పాయింట్ దగ్గరికి వస్తారు. సో ఇంతటితో ఈ యొక్క ఎక్సర్సైజ్ కంప్లీటెడ్ అండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ను నెక్స్ట్ పెడతాను. ఇక్కడ నెక్స్ట్ డిస్క్రిప్షన్లో నోట్స్ కంటిన్యూ అవుతుంది, చెక్ చేసుకోండి. ఇంతటితో ఈ ఎక్సర్సైజ్ అయితే కంప్లీటెడ్ అండి. ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి ఈ వీడియో షేర్ అవుతుంది, అందరికీ మంచి జరుగుతుందని అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.